నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల ముగింపు తర్వాత మళ్ళీ ఒక భారీ ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమవుతుంది. రాష్ట్రంలో అధికార కూటమి మరియు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నిత్యం సాగుతున్న పొలిటికల్ వార్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది. రాబోయే సెప్టెంబర్ నెలలో గ్రామ పంచాయతీల నుండి నగరపాలక సంస్థల వరకు అన్ని స్థాయిల స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణను రూపొందిస్తోంది. కూటమి ప్రభుత్వం తన 2 ఏళ్ల పాలనకు ఒక గీటురాయిగా భావిస్తున్న ఈ లోకల్ పోరు విశేషాలు మరియు ఇరుపక్షాలు సిద్ధం చేసుకుంటున్న వ్యూహాల పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి ముగిసిన తర్వాత మరే పెద్ద ఎన్నిక జరగకపోవడంతో పొలిటికల్ అట్మాస్ఫియర్ కొంతవరకు సాధారణంగానే సాగుతోంది. ఈ మధ్యకాలంలో రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలకు కొన్ని ఎన్నికలు జరిగినప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీకి నామమాత్రపు బలం మాత్రమే ఉండటంతో ఆ ఎన్నికలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అసలు సిసలైన బలాబలాలను తేల్చుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి కూటమి సర్కారు కసరత్తును వేగవంతం చేసింది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అంతర్గత చర్చలు జరుపుతున్న ప్రభుత్వం చివరకు సెప్టెంబర్ నెలలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొన్ని అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి. కానీ ఈ దఫా మాత్రం ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని కూటమి పెద్దలు గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల వరకు అన్నిటినీ ఒకే విడతలో వరుసపెట్టి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం తొలుత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి ఆ తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను చిట్టచివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలను జరిపించే ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయ సమీకరణాల పరంగా చూస్తే కూటమిలోని తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీలకు పట్టణ ప్రాంతాల్లో చాలా విస్పష్టమైన మరియు బలమైన పట్టు ఉంది. అలాగే పల్లెటూళ్లలో కూడా ఈ పార్టీలకు మెజారిటీ ఓటర్ల మద్దతు ఉన్నప్పటికీ ప్రతిపక్ష వైసీపీకి కూడా గ్రామాల్లో ఇంకా మంచి క్యాడర్ మరియు పట్టు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటడం ద్వారా రాబోయే 3 ఏళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇదొక ముందస్తు శాంపిల్లా మారుతుందని విపక్షాలు భావిస్తుంటే ప్రభుత్వం మాత్రం తన 2 ఏళ్ల పాలనా తీరుకు ప్రజలు ఇచ్చే గీటురాయిగా దీన్ని పరిగణిస్తుంది. ఈ స్థానిక పోరులో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 27 నుండి దాదాపు 45 రోజుల పాటు ప్రతినిధులు అందరూ తమ పరిధిలోని ప్రతి గడపను టచ్ చేసేలా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. తమ పరిపాలనలో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని కూటమి తన శ్రేణులకు మరియు క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే జనాదరణను మరింత పెంచుకునేలా ఈ 45 రోజుల యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పార్టీకి స్థానిక ఎన్నికల్లో కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అధికారం చేపట్టిన 2 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉందా లేదా, కూటమి మేనిఫెస్టో అమలుపై ప్రజలేమనుకుంటున్నారు అనేది ఈ ఎన్నికల ద్వారా స్పష్టంగా తేలిపోతుంది. వైసీపీ సైతం ఈ ఎన్నికలను ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తుంది. సార్వత్రిక ఓటమి తర్వాత కుంగిపోయిన తమ క్యాడర్లో మళ్ళీ ఉత్సాహం నింపాలన్నా, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటాలన్నా గ్రామాల్లో గెలవడం వైసీపీకి అత్యంత అవసరం. కూటమి పార్టీలు అర్బన్ ఏరియాల్లో ఉన్న తమ పట్టును మున్సిపల్ ఎన్నికల ద్వారా నిరూపించుకోవాలని చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జెడ్పీటీసీ పంచాయతీ పోరు ఇరుపక్షాలకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసేలోపే 2 పార్టీల అగ్రనాయకత్వాలు అభ్యర్థుల ఎంపిక మరియు స్థానిక సమీకరణాలపై అంతర్గత సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ లోకల్ బాడీలో గెలిచిన వారికే రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పైచేయి లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కూటమి సర్కార్ తీసుకుంటున్న ముందస్తు చర్యలు మరియు వ్యూహాలు రాష్ట్రంలో మరో స్థాయి సార్వత్రిక ఎన్నికల స్థాయి పొలిటికల్ హిట్ను జనరేట్ చేశాయి. ఈ లోకల్ పోరులో ఏ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి ఏపీలో రాబోతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై మరియు కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్న 45 రోజుల గడప గడప ప్లాన్ పై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.